మహిమపరుస్తుంటే ఓర్వలేక, బోధకుడా బోధకుడా నువ్వేం దేవుడువా? ప్రజలు నిన్ను స్తోత్రిస్తుంటే నోరు మూయండి, యెహోవాను ఘనపరచండి, ప్రభువుని ఘనపరచండి అని చెప్పకుండా వాళ్ళు నిన్ను స్తుతిస్తుంటే ఆ స్తుతులు స్వీకరిస్తున్నావే నువ్వు? నీకెళ్ళి చూస్తున్నారా? వాళ్ళు నీకెళ్ళి చూస్తున్నారు. నేను చెప్పే మాటల మీద మనసు పెట్టండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ కుళ్ళిపోతోళ్ళు వ్యసనపు కుక్కలు అనకూడదు, మామూలు వ్యసనం కాదు, మనుషుల్లో కూడా కొంతమందిలో కనపడుతుంటుంది. ముఖాలు చూస్తుంటేనే కుక్క కనపడుతుంటాడు, ముఖంలో కోతను కుక్క కనపడుతుంటుంది. ముఖం చూస్తుంటేనే ప్రశాంతత ఉండదు, పాడు ఉండదు, ఒక చిరునవ్వు ఉండదు, ఒక ప్రసన్న వదనం ఉండదు. ఆ ముఖంలో ఆందోళన, ఏదో కోతి కానీ దడపడతా చూస్తున్నట్టు, కుక్క కానీ ఏదో ఆయాసపడతా చూస్తున్నట్టు వాళ్ళ ముఖాలు అర్థమైపోతుంటుంది. ఆ లోపల ఏం పని చేస్తావు? కోతి దయ్యం పని చేస్తావు, కుక్క దయ్యం పని చేస్తున్నావు, మొత్తానికి ఏదో దయ్యాలు ఉంటాయి. వచ్చి బోధకుడా స్తుతి చెప్పించుకుంటున్నావు, ఆ స్తుతి అని ఆపటానికి ట్రై చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, వాళ్ళని స్తుతించనియండి, వాళ్ళ నోళ్ళు మూసారంటే మీకు ఇంకా ప్రమాదం అన్నాడు. ఏంటంట అంటే, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, ఈ శిలలు అవి వేస్తాయి కేకలు అన్నాడు.